నువ్వు ఎన్ని చేసినా మెదకున్నా, కానీ నువ్వు వద్దులారా నాకు రాజకీయం అని చెప్పి పోతే నన్ను ఈ రకంగా మా కోళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళని తన్నాలా, వీళ్ళని తన్నాలా. నిన్న అంటున్నాడు మా అబ్బాయితో తిరిగే వాళ్ళంతా గంజా బ్యాచ్ అంట, వాళ్ళందరినీ లోపల కొట్టి లోపలేపిస్తాడంట. ఏందా ఈ పోలీసు వ్యవస్థ ఉందా? ఇది ప్రజాస్వామ్యంగా ఉందా? ఆయన కొడతాడంట, లోపలేపిస్తాడంట. ఎక్కడున్నా తీసుకుని లోపల బయటకు తీసుకొస్తాడంట. ఎవడో కొట్టింది? ఇప్పుడు ఆమె ఎవరు ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో వెంకటరత్నం కొట్టారు. ఆమె ఎప్పుడు ఎలక్షన్లు గోల చేస్తుంటుంది. ఏమైనా ఆడవాళ్ళు గొడవ జరిగింది, దానికి కూడా నేను బాధ్యత. నీకు ఎవరన్నా ఆడవాళ్ళు కొట్టమంటావా? నీ సంస్కారం అది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నావు. నేను చెప్తా ఉన్నా, నేనైతే ప్రశ్నించేవాడిని ఎప్పుడు కూడా. జగన్ గారు ఏం చేసినా నేను ప్రశ్నించా. అందువల్ల పార్టీలో కూడా నేను అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, బయటకు చెప్పుకోలా. అన్ని రకాలుగా అవమానాలు పడ్డా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డా. మళ్ళీ ఇతను ఏమన్నా వందల కోట్లు, వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు. ఓపెన్గా రండి, ఓపెన్గా రమ్మును ఛాలెంజ్ చేసి చెప్తున్నా. రా, నేను అక్రమంగా సంపాదించుంటే చూపించు. కానీ మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళ చేత మాట్లాడించటం, నేను చెప్తా ఉన్నా, నేను ఎంత సాఫ్ట్గా ఉండేవాడిని అంటే అంత ఇరిటేషన్ చేస్తున్నాడు. అతను అర్థమైంది ఇట్లా మాట్లాడితే ఇరిటేట్ అవుతాడని, అంత ఇరిటేషన్ చేస్తున్నాడు. నేను ఒకసారి తప్పుగా మాట్లాడితే మరుసటి రోజు నేనే సారీ చెప్పా. నేను తప్పు మాట్లాడాను, ఏదో కోపంతో మాట్లాడాను, తప్పు చేస్తే తప్పు చెప్పాను. నేను ఆ రోజు మీడియాకి చెప్పాను లేదా? చెప్పండి. తప్పు మాట్లాడని చెప్పాను. అది నా సంస్కారం. ఇష్టం వచ్చిన మాట్లాడతావు, వయసు లేదు, ఇది లేదు. విగ్రహాలు ఏం చెప్తాడు? వాళ్ళ తాత విగ్రహాలు ఏముంది, ఎవరైనా అధికారం ఉన్నప్పుడు పోతారు, ఇస్తారు అన్నాడు. నువ్వు విగ్రహాలే పడగొడుతున్నావు. విగ్రహాలు ఈటం కాదు, నువ్వు విగ్రహాలు ఉన్న పడగొట్టిస్తావు. అసలు నాకు ఏముంది? ఆ రోజు నేను ఇప్పటి అక్కడ విగ్రహం పెట్టగలిగాడా వాళ్ళ తాతది? ఇంకోటి మాట్లాడాడు, 90 ఆయన ప్రభాకర్ రెడ్డి ఉండాడు, చనిపోయాడు పాపం. ఆయన కారులో దిగేవాడు, నాకు కారు లేదని మాట్లాడాడు. అయ్యా జనార్దన్, నువ్వు పుట్టావో లేదో అప్పటికి 1973 అంబాసిడర్ కారు, సీల్డ్ కారు, కంపెనీ కారు మా నాన్న కొని 1973 నుంచి మాకు కారు ఉంది. నంబర్ కూడా 909. ఆ కారు నెంబర్ 909. నేను ఒక కారులో పోవాల్సింది ఇదిలే 73 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాల నుంచి నాకు కారు ఉంది. నేను కారులో కాలేజీకి పోయా. రాజు మాస్టర్ గారు ఉన్నాడు, ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. ఆయన తెలుసు. నేను కాలేజీలో ఆయన కాలేజీలో మెట్రికులేషన్ కారులో పోతుంటే ఆయన కూడా బజార్ గంజం నా కారులో వచ్చేవాడు. ఏం మాట్లాడతావు? కారు లేదట. 73లో మీకు కారు ఉందా నాయన? నేను మాట్లాడుతున్నా. 73లో మీ తాత పొజిషన్ ఏంది నాయన? నన్ను నువ్వు మాట్లాడే కాబట్టి చెప్తున్నా. 73లో మీ తాత పొజిషన్ ఏం చెప్పు. అంటే మేము మాట్లాడితే గట్టిగా మాట్లాడాడు, అది మాట్లాడాడు, ఏందో ఇచ్చా దబాయిస్తున్నాడు అంటాను మాట్లాడతావు. అంటే మేము మాట్లాడకూడదా? నీ ఇష్టం వచ్చి నువ్వే మాట్లాడుకుంటే మేకుండా చూస్తా ఉండాలన్నా? 73లో మీ తాత పొజిషన్ ఏం చెప్పు. మాట్లాడితే నేను బంగారు స్కూల్లో పుట్టాను అంటావు. మేమేమన్నా అడక తినేవాళ్ళ పుట్టామన్నట్టు. నేను ఒక్కడే ఈ బంగారు స్కూల్లో పుట్టింది. 10 సార్లు అన్నాడు నేను బంగారు స్కూల్లో పుట్టాను అని. 73లో మీ పరిస్థితి ఏంది? ఈ ఇల్లు అప్పుడు 1977లో ఇల్లు కట్టాం. మా నాన్న ఇది 70 ఏళ్ళు కట్టాడు ఇల్లు. మొత్తం ఒంగోలు వాళ్ళందరూ వచ్చి, అప్పుడు మేము రాజకీయాల్లో లేవు, ఒంగోలు వాళ్ళందరూ వచ్చి అప్పుడు ఆ 70 ఏళ్ళలోనే ఇంత మోడల్గా కట్టాలని చెప్పి అందరూ వచ్చి ఇల్లు చూసిపోయేవాళ్ళు. మా గురించి నువ్వు మాట్లాడతావు.
నువ్వేదో జమీందారు మేమేమన్నా పాలేరులాగా ఏం మాట్లాడతావు? అసలు ఏమన్నా అర్థం ఉందా? కారు విషయం మాట్లాడావు నిన్న, మా పరిస్థితి మాట్లాడావు నువ్వు. అది మాట్లాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా, లేకపోతే నేను గొప్పగా మేము గొప్పవాళ్ళు అని చెప్పుకునే అవసరం నాకు లేదు. 70 ఏళ్ళలో ఇల్లు కట్టిన తర్వాత 3 సినిమాలు తీశారు ఇంట్లో టి కృష్ణ గారు. ఏం మాట్లాడతావయ్యా నువ్వు? మనిషిని కించపరిచడంగా మాట్లాడేదాను మంచి పద్ధతి కాదు అది. నీవు ఇప్పుడు ఏదో అధికార మదంతో ఉన్నావు, నేను అధికార మదంతో ఉంటే మొన్న అన్నాడు నువ్వు అధికారం ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు అంటే, చేయాలనుకుంటే ఏముంది? చేయాలనుకుంటే సంస్కారం కాదు కదా అది. ఏం మాట్లాడతారు? ఏంది ఇది? నువ్వు అధికారం ఉండి నేనేదో చేద్దాం అనుకుంటే నేను మటుకు లొంగేవాడిని కాదు, భయపడేవాడిని కాదు. నేను మంచితనానికి లొంగుతా, కానీ భయపడేదానికి సంబంధించి ఎవరిని బెదిరిస్తే భయపెట్టే ఎవరు కూడా ఇక్కడ లేరని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ప్రజలకు వెళ్తాను, నేను ఖచ్చితంగా. నాకు ఇది కూడా చెప్తున్నా, మా పార్టీలో కూడా అన్యాయం జరిగింది, అది కూడా చెప్తున్నా, అది కూడా బయట పెడతా ఏం జరిగినాయి అని కూడా. అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను, ప్రజలకు తెలియాలా. వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు, ఈ రకంగా ప్రచారం చేయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా బయట పెడతా. ఏందో నేను అన్నిటికీ నాకు రాజశేఖర్ గారి మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నిటి కూడా ఓర్చుకున్నా, అది కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో జరిగినటువంటి ఏమన్నా జరిగిన వాటిలో ఏమన్నా నాకు సంబంధం, నేను భూ కబ్జా చేస్తుంటే నేను దేనికైనా సిద్ధం, నేను హవాలా చేస్తుంటే దేనికైనా సిద్ధం. ఇవే కదా నా మీద ఆరోపణలు చేసింది, దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఒక నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, మీరు సచ్చీలునైనా, మీరు నిజంగా ప్రజలకు మంచి చేయాలి, న్యాయం చేయాలి, ఎవరినైనా ఒక పార్టీ అని కాదు మంచి చేయాలనుకుంటే ఎంక్వైరీ పెట్టించండి, ఎవరు తప్పు ఉందో తెలుద్ది అని తెలుసుకో అని వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు వినియోగించుకుంటున్నారు.